Hello Andy, welcome to day 10 of basic maths. Today's our topic is divisibility rules. Already in previous class I told you that 2, 3, 4, 5, 6 and 8 ఈ divisibility rules అన్ని నేర్చుకున్నాం. ఇవాళ 9, 10, 11 divisibility rules నేర్చుకుందాం. ఓకే, సో today's our topic is divisibility rules. So today our topic is divisibility rules. First divisibility rule of 9 I have to explain. Okay na? So what is the divisibility rule of 9? What is the divisibility rule of 9? A number is divisible by 9. That sum of the digits is divisible by 9. అంటే ఏదైనా ఒక నెంబర్ 9 తో డివిజిబుల్ అవ్వాలి అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే ఇచ్చిన నెంబర్ లో ఉన్న ప్రతి డిజిట్ యాడ్ చేస్తే ఆ వచ్చిన నెంబర్ 9 తో డివిజిబుల్ అవ్వాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గివ్ 369. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే ఏంటి? ఇచ్చిన నెంబర్ లో ఉన్న ప్రతి డిజిట్ ఎడిషన్ చేస్తే మనకి ఆ నెంబర్ 9 తో డివిజిబుల్ అవ్వాలి. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ sum of the digits equals to 3 plus 6 plus 9. Okay, 3 plus 6 9, 9 plus 9 18. Okay, again 1 plus 8 is equal to 9. So 9 అనేది 9 table లో divisible అవుతుందా అవదా? Yes, అవుతుంది. So 9 is divisible by 9. 9 is divisible by 9. So 369 is divisible by 9. అర్థమైందమ్మా? డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9 ఏంటంటే if a number is divisible by 9, sum of the digits is divisible by 9. Next, divisibility rule of 10. Divisibility rule of 10. So what is the divisibility rule of 10? A number is divisible by 10 if in units place is 0. ఓకే, అంటే ఏంటి? ఏదైనా నెంబరు 10 తో డివిజిబుల్ అవ్వాలి అంటే మీరు మొత్తం నెంబర్ చెక్ చేయక్కర్లా. ఏం చేయాలి? జస్ట్ ఆ యూనిట్స్ లో అంటే ఒక నెంబర్ ఇస్తాం కదా, ఆ నెంబర్ లో యూనిట్స్ ప్లేస్ లో 0 ఉంటే చాలు. దెన్ ద హోల్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 10. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 310 యూనిట్స్ ప్లేస్ లో ఏ డిజిట్ ఉంది? ఇక్కడ 0 ఉంది. 10 తో డివిజిబుల్ అవ్వాలంటే ఇచ్చిన నెంబర్ లో యూనిట్స్ ప్లేస్ లో 0 ఉండాలి. ఓకే, సో దట్ హోల్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 10. ఇప్పుడు 310 లో యూనిట్స్ ప్లేస్ లో 0 ఉంది కదా, సో ఇప్పుడు ఈ హోల్ నెంబర్ కూడా 10 తో డివిజిబుల్ అవుతుంది. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గివ్ 7550. Is this number is divisible by 10? Yes. ఎలా చెప్తున్నాం? మనం డైరెక్ట్ గా మొత్తం డివిజన్ అంతా చేయక్కర్లా, జస్ట్ బ్రెయిన్ యూస్ చేసి చెప్పేయచ్చు. ఇన్ దిస్ నెంబర్ ఇన్ యూనిట్స్ ప్లేస్ దేర్ ఈస్ ఏ 0. దట్స్ వై దిస్ హోల్ నెంబర్ ఈస్ divisible by 10. ఓకే, సో దట్ హోల్ నెంబర్ ఈస్ divisible by 10. నెక్స్ట్, divisibility rule of 11. సో 11 divisibility rule ఏంటంటే a number is divisible by 11 if the positions odd and even positions difference will be 0. ఓకే, అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలంటే ఈవెన్ పొజిషన్స్ ఆడ్ పొజిషన్స్ చెక్ చేయాలి. ఓకేనా? ఈవెన్ పొజిషన్స్ ఆడ్ పొజిషన్స్ మనం యాడ్ చేయగా వచ్చిన నెంబర్ ని మనం డిఫరెన్స్ చేస్తే 0 రావాలి. అప్పుడు దెన్ హోల్ నెంబర్ ఈస్ divisible by 11. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు టేక్ 7227. ఓకే, సో వాట్ ఆర్ ద నెంబర్? 7227. ఐ వాంట్ టు టేక్ ఈవెన్ పొజిషన్ అండ్ ఆడ్ పొజిషన్. ఫస్ట్ ఆడ్, ఈవెన్, ఆడ్, ఈవెన్. ఓకే, నౌ సమ్ ఆఫ్ ద డిజిట్స్. Sum of the
digits in even position. Sum of the digits in even position. So even position లో ఉన్న digits చూసుకోండి. 7 plus 2. Okay. Next. Sum of the digits in odd position. Odd position లో ఉన్న 2 digits ఏంటి? 2 plus 7. So చూడండి 7 plus 2 9. 2 plus 7 9. So now we have to write that difference. Difference. What is the difference between sum of the digits in even position and sum of the digits in odd position? Sum of the digits in even position means 9. Difference means minus, no? Sum of the digits in odd position means 9. 9 minus 9? 0. Okay. If a number is divisible by 11, if the odd positions and even positions, the difference should be 0. Understand everyone? First, what is the divisibility rule of 9? If a number is divisible by 9, then the sum of the digits is divisible by 9. అంటే 9 తోటి ఒక నెంబర్ డివిజిబుల్ అవ్వాలి అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే యాడ్ అంటే ఇచ్చిన నెంబర్ లో ఉన్న ప్రతి డిజిట్ ని మనం యాడ్ చేస్తే ఆ డిజిట్ 9 తో డివిజిబుల్ అవ్వాలి. ఓకే, ఆ డిజిట్ 9 తో డివిజిబుల్ అయితే then the whole number is divisible by 9. What is the rule of 10? If the number is divisible by 10, if in units place is 0, ఆ ప్లేస్ లో 0 ఉంటే then the whole number is divisible by 10. Next, divisibility rule of 11. Very, very important rule. What is the divisibility rule of 11? ఏదైనా ఒక నెంబరు 11 తో డివిజిబుల్ అవ్వాలి అంటే in that number even positions and odd positions that difference should be 0. Okay na? Here I taken 7227. 7227 లో ఆడ్ పొజిషన్స్ ఈవెన్ పొజిషన్స్ ఫస్ట్ మెన్షన్ చేసుకోండి. ఆడ్ పొజిషన్ ఈవెన్ పొజిషన్, ఆడ్ పొజిషన్ ఈవెన్ పొజిషన్. ఓకేనా? ఫస్ట్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ఈవెన్ పొజిషన్. ఈవెన్ పొజిషన్ లో ఉన్న డిజిట్స్ ని సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే ఏంటి? యాడ్ చేయడం. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ఈవెన్ పొజిషన్. ఈవెన్ పొజిషన్ లో ఉన్న డిజిట్స్ ఏంటి? 7 2. ఓకేనా? 7 plus 2. 7 plus 2 9. Again, sum of the digits in odd position. Odd position lo ఉన్న digits enti 2 plus 7. 2 plus 7 enta 9. Okay na? So sum of the digits in even position and sum of the digits in odd position. That difference means 9 minus 9 is equal to 0. If 0 difference came means this whole number is divisible by 11. Okay? If 0 came means difference, that whole number is divisible by 11. Okay amma, in previous class already we learned 2 3 4 5 6 and 8. Once again I want to repeat that. 2 divisibility rule enti? Divisibility rule of 2 ante if the number is divisible by 2, either 0 or 2 or 4 or 6 or 8, or all even numbers are exactly divisible by 2. Okay na? That is divisibility rule of 2. Next, what is the divisibility rule of 3? A number is divisible by 3, then the sum of the digits is divisible by 3. Okay. Next, what is the divisibility rule of 4? A number is divisible by 4. The number formed by ones and tens place is divisible by 4. అంటే ఆ నెంబర్ లో ఉన్న ones tens place 4 టేబుల్ లో divisible అయితే then the whole number is divisible by 4. What is the divisibility rule of 5? A number is divisible by 5 if in that units place is 0 or 5. అంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ 5 లో డివిజిబుల్ అవుతుందా అవ్వదా అంటే ఎలా చెప్తారు? ఆ నెంబర్ లో యూనిట్స్ ప్లేస్ చెక్ చేసుకోవాలి. యూనిట్స్ ప్లేస్ లో 0 కానీ 5 కానీ ఉంటే then the whole number is divisible by 5. Okay. What is the divisibility rule of 6? A number is divisible by 6 if the number is divisible by both 2 and 3. అంటే ఆ నెంబర్ 6 తో డివిజిబుల్ అవ్వాలి అంటే 2 టేబుల్లో 3 టేబుల్లో 2 టేబుల్స్ లో డివిజిబుల్ అయితేనే 6 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? దెన్ నెక్స్ట్, వాట్ ఈస్ ద divisibility rule of 8? A number is divisible by 8. The number formed by hundreds, tens and units place is divisible by 8. ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు 4 digit 5 digit 6 digit ఎనీ డిజిట్ నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్ లో హండ్రెడ్స్ టెన్స్ వన్స్ ప్లేస్ లో ఉన్న నెంబర్ ని తీసుకుని ఆ 3 digits 8 టేబుల్ తో డివిజిబుల్ అయితే then the whole number is divisible
డివిజిబుల్ బై 8. ఓకేనా? సో ఈ డివిజిబిలిటీ రూల్స్ కనుక మీరు గుర్తు పెట్టుకుంటే మీరు అసలు డైరెక్ట్ గా డివిజన్ చేయకుండా డైరెక్ట్ గా మైండ్ లో మీరు ఆ డిజిట్స్ ని చూస్తూ సమ్ చెప్పేయచ్చు, డివిజిబుల్ అవుతుందా అవ్వదా అని చెప్పేయచ్చు. ఓకే, దీనిలో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.